కావున వినాయకుడి విగ్రహాలను కలుషితమైన నీటిలో నిమజ్జనం చేయకూడదు. వినాయక నిమజ్జనానికి సమయం కూడా చాలా ముఖ్యం అంటున్నారు పండితులు. శుభప్రదమైన సమయంలో నిమజ్జనం చేయాలి. చంద్రచక్రం, జ్యోతిష ప్రభావాలను పరిగణలోకి తీసుకొని అనుకూలమైన సమయాన్ని ఎంచుకోవాలి. అయితే సాధారణంగా వినాయక నిమజ్జనానికి ఉదయం లేదా సాయంత్రం సమయం అనుకూలమైందిగా పరిగణిస్తారు. సూర్యాస్తమం లోపు నిమజ్జనం చేయడం మంచిది. ఎందుకంటే చీకటి పడే కొద్దీ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉండవచ్చు అని చెబుతున్నారు పండితులు. నిమజ్జనానికి ముందు గణేశుడి విగ్రహాలకు పూజలు చేయాలి. పుష్పాలు, పూలతోనూ అలంకరించాలి. తీపి పదార్థాలతో నైవేద్యాన్ని సమర్పించాలి. చందనం, సింధూరంతో తిలకం దిద్దాలి. చేస్తే విగ్రహాల శక్తి చెక్కుచెదరకుండా ఉంటుందని చెబుతున్నారు పండితులు. విఘ్నేశ్వరుని ప్రతిమలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. విగ్రహం నీటిలో పూర్తిగా మునిగేలా చూసుకోవాలి. ఈ క్రమంలో పొరపాటున కూడా ఎలాంటి తప్పులు జరిగినా